నడుము బెల్ట్ అయితే అతుకుతున్నానండి బ్లౌజ్కి. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే కనకాంబరం నార అయితే పాతున్నామండి మా ఇంటికాడ ఇక్కడ దగ్గర. అండి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం వ్లాగ్ అండి. మా అమ్మ అయితే ముగ్గేస్తుంది కల్లాపేసి. చుక్కల ముగ్గు మాకైతే అసలు రాదండి. చుక్కల ముగ్గు మామూలుగా గీతల ముగ్గు అయినా వేస్తాం, కానీ చుక్కల ముగ్గు అయితే అస్సలు రాదు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూసేయండి. ఫుల్ వీడియో చూడండి, ఆఫ్ చేయకండి మధ్యలో. మళ్ళీ చూపిస్తాను. ఇది 11 చుక్కలు అంట. ఇలాగైతే వేసేస్తుందండి. మళ్ళీ వేసాకైతే చూపిస్తాను మీకు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగైతే వేసేస్తుందండి ముగ్గు అయితేని. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసేసి వీడియో కంప్లీట్గా చూసేయండి, ఫుల్ వీడియో. మిగతా వీడియోస్ చూడాలంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి, మంచి మంచి వీడియోస్. ఇలా అయితే వేసేసిందండి ముగ్గు అయితేనే. చాలా బాగుంది చూడండి. చేసేసానండి రాముల వారి గుడిలోని. నేను అనుకున్నానండి పెళ్ళి కాకముందు పూజ చేసేద్దాము నెల అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. నెలపాటు అయితే చేసేస్తాము పూజ అయితే. ఇలాగైతే చేసేసానండి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా అయితే చేసేసుకుంటానండి రోజుని రాములవారి గుడిలోని పొద్దున్న సందాల కూడాని. ఈరోజు మా కూర అయితే అరటికాయ ఫ్రై పెడతానండి. ఇంకోండి అరటికాయలు ఇప్పుడైతే కోసేసి పెడతాను, చూపిస్తాను మేము ఎలా వండుకుంటాము. చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అరటికాయ ముక్కలు అయితే ఇలా కోసేసానండి. ఇప్పుడైతే అరటికాయ ఎప్పుడు పెట్టేసుకుందాము, చూసేయండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తానండి. తాలింపు సరుకులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరకాయలు. ముందుకైతే ఎండుమిరకాయలు వేసుకుందాము. కమ్మాయి కూడా వేసుకుందాము. కొద్దిగా దీంట్లో అయితే సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడైతే అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఫ్రై చాలా బాగుంటుందండి అరటికాయ పులుసు కన్నా, ఇగురు కన్నా. ఇలా అయితే తిప్పేసుకుందాం. ఇంకోండి కూర అయితే ఉడుకుతుంది. అరటికాయ వేపుడి. అరటికాయ వేపుడి మీలో ఎంతమందికి ఇష్టం అంటే చాలా బాగుంటుంది. కూర అయితే ఉడికిపోయిందని చూడండి. అరటికాయ వేపుడి. దీని కాంబినేషన్ చారు అరటికాయ వేపుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిషన్ కుట్టాలి, చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితేని కుట్టాలి. మా అమ్మాయికి అయితే ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నానండి. మిషన్ అయితే కుట్టినవ్వలేదు, నన్ను వచ్చేసింది. అన్నం తినిపిస్తున్నాను. అసలు తింటలేదు కదమ్మా. అవి చెప్పు అవి చెప్పు. నవ్వుతుంది. అవి చెప్పమ్మా. తింటావా? అన్నం తినవా? మిషన్ కుట్టినవ్వలేదండి. అలాగే ఆగిపోతుందండి ఆ జాకెట్ మన నుంచి. ఇప్పుడైతే ఎలాగైనా కుట్టేయాలి. పడుకున్నప్పుడు ఈ పిల్లలు పడుకున్నప్పుడు బట్టలు ఒకటి గుంజాలి పిల్లయి. భోజనం అయితే చేసేస్తున్నానండి. అరటికాయ వేపుడు, దోసకాయ పచ్చడి, చారు భలే ఉంటుంది కదండి. 3 కాంబినేషన్లోని ఇప్పుడైతే తినేద్దాము. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఇది ఇప్పుడు కట్ చేశాను, కుదరట్లేదు. మా అమ్మాయి వచ్చేసి దీని మీద కూర్చుంటుంది. కుట్టడానికి వీలు అవ్వట్లేదు. ఇప్పుడైతే ఆడుకుంటుంది. ఇప్పుడైతే మేము బ్లౌజ్ అయితే కుట్టేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతేనే.
ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి. మా నాన్న అయితే వంగనారు టమాటాన్నారు మొక్కలు అయితే పట్టుకొచ్చారండి పాతడానికి. కనకాంబరన్నారు ఇంకొండి తెచ్చారు, కొంచెం తెచ్చారు. ఇప్పుడైతే పాద్దామని మా ఇంటికాడ ముందర స్థలం ఉంటుందండి, ఖాళీ స్థలము. ఇక్కడైతే పాద్దామని గుంటలు అయితే తీసానండి. ఇప్పుడు పాతాను, చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. గుంటలు అయితే ఇలా తీసేస్తున్నానండి మొక్కలుగా పెట్టడానికి. ఇక్కడ తీసాను, నీళ్ళు వేస్తున్నామండి. మట్టి అయితే రావట్లేదు. మా అమ్మ నేను అయితే కప్పెడదామని తెచ్చాము. ముందుగా అయితే టమాటా నారు అయితే నాటేస్తున్నానండి. గుంటలు అయితే తవ్వేసాము, ఇప్పుడైతే పాత వేయాలి. టమాటా నారు అయితే పాతున్నాము ముందు. మొక్కలు అన్నీ కప్పెట్టేసామండి. నీళ్ళు అయితే వేస్తున్నాను కొద్ది కొద్దిగా. ఇప్పుడైతే వంగనారు అయితే కప్పెట్టాలి, కనకాంబరం నారు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే తవ్వేసుకుంటున్నాను మొత్తం కప్పెట్టడానికి. ఇప్పుడైతే కనకాంబరం నారు అయితే పాతున్నామండి మా ఇంటికాడ ఇక్కడ దగ్గరలోకి. ఇలా అయితే పాతిస్తానండి. ఇంకా పాతాలి. బ్లౌజ్ అయితే కుట్టేసానండి, చూపించాను కదండి. ఇప్పుడు టైం చాలా టైం అవుతుంది. ఇప్పుడు అవ్వింది. మా అమ్మ అయితే అవ్వలేదు. అలా కొంచెం కొంచెం కొడితే అయితే అవగొట్టేసానండి బ్లౌజ్ అయితేనే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా బాయ్ బాయ్.